సుమన్ శెట్టి ప్రభంజనం. అట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నా వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను. నిజంగా చెప్తున్నాను. అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షక దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నిటికీ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంతే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నారు కదా. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు. అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకే తెలియదు నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీని. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లే నేను 14th వీక్ వరకు వచ్చానన్నా. బిగ్ బాస్ హౌస్లోనే బిగ్ బాస్ సీజన్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్ ఉంది. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మాస్క్ పర్సన్ ఎవరండి మేడం? మాస్క్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. అది యాక్చువల్లీ మేడం యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది. మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. మీ అభిప్రాయం ప్రకారం అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ. ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్త నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. లేదు మేడం మన సేఫ్ కదా మేడం. అసలు సుమన్ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటే బాగుంటుంది? చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను. వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా. ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అనే అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి. అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. ఫస్ట్ సినిమా తీసిన గురుగారు తేజ గారిని కలిసారా మేడం? కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. చాలా బిజీగా ఉన్నారు మేడం. అన్నా మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మాధురి అక్క అన్న అదే అన్న అది బంధాన్ని కూడా అదే ఫోన్ చేశారు. సుమన్ అన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అని అన్నారు బండి అన్న.
అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్పే. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ సంజన గారు. డార్లింగ్ అన్నారు. అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు కదా, సంజన డార్లింగ్ అని. అందుకని అంటే హట్ చేసింది అన్నది ఏం లేదండి, నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదని. తర్వాత లేకపోతే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. హర్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సర్లే అని అతని మెంటాలిటీ, అది నా మెంటాలిటీ ఇదండి. అన్నా బంగారం అన్నా పులి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అన్నా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? చెప్తున్నాం కదా అన్న, అది ఎవ్వరు అన్నది చెప్పలేకపోతున్నాం అన్న. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు బిగ్ బాస్ లోపల? లోపటనా మీలో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. అవును. అదే చెప్తుంది కదన్నా, తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమీ మాట్లాడను, పాయింట్ ఎట్టి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నానన్న. బాగాను ఫ్రాంక్గా మాట్లాడలేదు. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకు ముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటుంది కదా. అవునండి. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారు మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. సుమన్ గారు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ ఏది మేడం? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాను అట్లా ఏమైనా? రిగ్రెట్ కాదు మేడం. అంటే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది చిన్న బాధ ఉండేది మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే ఇంకా మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళానని. అన్న మీరు ఏది ఆదరిస్తే అదేనా? బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరీర్ గురించి మీకు ఏమన్నా చెప్పారా? పర్సనల్గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో, మళ్ళీ మనం కలుద్దాము అని అన్న. సినిమా ఆఫర్ ఏమన్నా చేస్తా అని చెప్పారా? లేకపోతే ఆయన చెప్పారన్నా నెక్స్ట్ నా సినిమాలో మీకు అవకాశం ఇస్తాను అని చెప్పారన్న. సార్ తనుజ పవన్ పడాల మధ్య ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ ఏం లేదండి, ఆడ మగ అంతే. డిఫరెంట్ అంటే ఏం నాకు అర్థం. అది ఫ్రెండ్షిప్ అండి. అంటే అది జనరల్గా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించే వేరేగా ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడ నుండి వచ్చాము, అది ఫ్రెండ్షిప్ అన్నా. చిరాకు లేదన్నా, చిరాకు అన్నదే లేదు, చెప్తున్నాం కదన్నా అన్న. మీ వైపు మేడం గారు వచ్చినప్పుడు తనుజ కొంచెం దూరం ఉండండి, కొంచెం తగ్గించండి అని చెప్పేది చెప్పారు. దాని గురించి మీరు దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని గేమ్ అని అన్నారు. కానీ జాగ్రత్త అన్నది ఏమనలేదండి. అది బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పు ఏమన్నాను, నేను ఇదే చెప్పాను, తను చాలా బాధపడిందండి నిజంగాను.
అసలు మా మదర్ అయితే అలాగని వాళ్ళ అమ్మ అలా 3-4 days కంటిన్యూస్ స్టిల్ ఏమీ తినకుండా అలా ఏడుస్తుంది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు అంటే ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా తనుజ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నారు. ఎందుకు ఎన్ని చక్కగా ఒక సంసారం నన్ను నడుస్తున్నా దాన్ని. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. నేను లైఫ్ తీసుకుంటాను. నేను చూసే వాళ్ళకి అలా అనిపించలేదు సార్? అవునా, ఏమనిపించింది మేడం మీకు? మాకని కాదు, మిమ్మల్ని ట్రోల్ చేసినట్టే అనిపించింది, మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు. యాక్చువల్లీ షూటింగ్లో ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే హక్ చేసుకుంటారు. సుమనాన్న అని హక్ చేసుకుంటారు నన్ను. నాకు అదేమి అనిపించలేదు. అంటే ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే. అది హ్యాపీ కదా మేడం మనకి. సరే, హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జీరో చేసి పంపించారా? హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా బిగ్ బాస్? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరో నుంచే బిగ్ బాస్. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. యా, నేను ఆల్రెడీ ఐఎమ్ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. సార్, పవన్ పడాల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక కామన్ మ్యాన్ కదా, సో టైటిల్ గెలిచే ఛాన్సెస్. మేడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం. అవును, లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేంజ్ అంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ అవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ అవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. అది కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. ఆ టఫ్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్లు ఉంటుంది, కానీ తనే చేసింది కాబట్టి తను నన్ను నా మీద టార్గెట్ చేసింది. అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం డిమాండ్ పవన్ రీతి గురించి బయట చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉండి డైరెక్ట్ గా చూసారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం. తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ. అది బాగా కూల్గా వెళ్తాడు మేడం, ఆ ఫ్రెండ్షిప్పే మేడం. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న, అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడి వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాకే ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా, సో కోట్ల మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. అప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా, నా కొడుకు అని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. మీరు నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను అదే చెప్తున్నాను. 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. మీరు చూసేది చూశారు, లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది. మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న, నీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో, మీరు చెప్పాలి, మీ నోట్ చేస్తాను. రాదు నాకు తెలుసు, రాదా అన్నా చెప్తున్నాను కదా అన్న.
అదే అదే అంటే ఒక్కొక్క మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా, అది ఫ్రెండ్షిపే నడుస్తుంది. ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్. బయటకు వచ్చినా కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఉంటారో లేదో, నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగ ఉన్నాను, బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. గ్రూప్ మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి. ఫైనల్ క్వశ్చన్ సార్ ఇమాన్యుయల్ కప్పు గెలిచే అవకాశం ఉందా? కమిషన్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందా? కమిడియన్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందంటారా ఇమాన్యుయల్? అన్న కొట్టాలనే అనుకుంటున్నాను అన్న. ఇప్పుడు అందరూ ఈ 5గురిలో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్స్ అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. సుమన్ గారు, సార్. తెలుగు ప్రజలకు మీరు ఒక కమెడియన్ గా పరిచయం కదా. బిగ్ బాస్ హౌస్ లో మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు. సార్. దానిపైన ఏం చెప్తారు? సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను, నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను. లేకపోతే నేను ఎప్పుడో 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా సార్ బిగ్ బాస్ హౌస్? సార్ కొంత కామెడీ తగ్గిందండి. చెప్పండి, మళ్ళీ వెళ్తాను. అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను సార్. కామెడీ తగ్గింది కాబట్టి బయటకు వచ్చేసారని కూడా అనుకోవచ్చా మరి? అంటే 1 weekలోనండి. ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఈ తగ్గించి కామెడీ తగ్గింది కాబట్టి మిమ్మల్ని నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ చేస్తున్నాడు, అందుకనే ఉన్నాడు. అధ్యక్ష సుమనన్న గారు, మీరు బర్నీ గారితో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉన్నాయి కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే అదే bonding తో? 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. స్టిల్ గోయింగ్ ఆన్ మేడం. అది వెళ్తుంది మేడం. అది